పుష్ప 2 మేనియాకు పాన్ ఇండియా షేక్ అవుతోంది. ఎక్కడ చూసినా పుష్ప 2 క్రేజ్ కనిపిస్తోంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్తో ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు. పుష్పరాజ్ పాత్రలు అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, మాస్, క్లాస్, యూత్ అనే తేడా లేకుండా అందరికీ ఎక్కేశాయి. రైట్, ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది పుష్ప 2 మూవీ. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసినట్టయితే 250 కోట్లకే ఇప్పుడే రీచ్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అల్లు అర్జున్ జాతర సీన్ ఈ పుష్ప 2లో సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. ఇండియాలో 25 లక్షల అడ్వాన్స్ టికెట్లు కొనుగోళ్లు అయ్యాయంటే పుష్ప 2 మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే తొలి రోజు టికెట్ సేల్స్ లో పుష్ప 2 మొత్తం మీద వరల్డ్ వైడ్ గానే రికార్డ్ క్రియేట్ చేసి ట్రెండింగ్ లో నిలిచింది. బాహుబలి 2, జవాన్, RRR ను అధిగమించేసింది పుష్ప 2 మూవీ. ఇక విదేశాల్లో అయితే చెప్పక్కర్లేదు, పాత రికార్డులను సైతం బద్దలు కొట్టినటువంటి ఐకాన్ స్టార్ ఇమేజ్ అమాంతం పెంచేసింది పుష్ప 2 అని చెప్పాలి. ఇండస్ట్రీలో భారతదేశంలోనే 150 కోట్లు దాటుతుందని ఇప్పటికే అంచనా వేసుకుంటూ ఉన్నారు. మూవీ మొత్తము చూస్తే 800 నుంచి 1000 కోట్ల పైగా ఆదాయాన్ని తేవచ్చని అంచనా వేసుకుంటున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్ 12,000 థియేటర్లలో ఈరోజు రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఎంతటి ఆదరణ లభించిందో మనము చూస్తూనే వచ్చాము. కోలీవుడ్ వెళ్తే అక్కడ మావాడు అంటారు, బాలీవుడ్ వెళ్తే మా బన్నీ అంటారు, మాలీవుడ్కి వెళ్తే మల్లు అర్జున్ అంటారు, టాలీవుడ్లో అయితే ఇక ఆయన గురించి చెప్పేదే లేదు. ఎక్కడికి వెళ్ళినా అల్లు అర్జున్కు అభిమానం వెల్లువెత్తుతోంది. అభిమానులంతా నీరాజన పడుతున్నటువంటి పరిస్థితి. స్టార్ హీరోలు సైతం అల్లు అర్జున్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఐకాన్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా అల్లు అర్జున్ ఎదిగినటువంటి తీరు సూపర్బ్ అని చెప్తున్నారు. ఆయన మూవీ పుష్ప 2 రిలీజ్ అవుతుంది అంటే బాలీవుడ్ టాప్ హీరోలు సైతం వాళ్ళకి రిలీజ్కి రెడీగా ఉన్నటువంటి మూవీస్ అన్నీ కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. సో ఏ రేంజ్లో పుష్ప 2 అందరినీ షేక్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబరం లైవ్లో అందిస్తారు. చిదంబరం, పుష్పలో ఉన్నటువంటి డైలాగ్ చూసినట్టయితే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, వరల్డ్ ఫైర్ అనేటువంటి డైలాగ్ నిజంగా ఆయనకి రియల్ లైఫ్లో కూడా యాప్ట్గా కనబడుతుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత నిజంగానే వరల్డ్ వైడ్గా ఇది ఒక ఫైర్ అని చెప్పాలి. ఆ రేంజ్లో కలెక్షన్స్ ఉన్నాయి. అసలు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగి ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఇమేజ్ చూస్తూ ఉంటే అసలు ఎలా సాధ్యమైందంటారు బన్నీకి ఇదంతా? అయితే మనం చూస్తుంటాము, నెపోటిజం అన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది. ఒక హీరో అయితే ఆ హీరో కొడుకు మరోసారి హీరో అవుతాడు. అలాగే ప్రొడ్యూసర్ కొడుకులు హీరోలు అవ్వడము ఇవన్నీ అన్నది రెగ్యులర్గా మాట్లాడుతుంటాము. బన్నీ మొదటి సినిమా గంగోత్రిని చూసి అసలు ఇతను హీరోనా, ఇలాంటి వాటిని పెట్టి సినిమాలు తీస్తారా, ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో అయిపోయింది అని మాట్లాడుకునే స్థాయి నుంచి ఇవాళ ఇతను మా తెలుగు స్టార్ అని ఇప్పుడు తెలుగులో ఉన్న స్టార్స్ అందరూ చెప్పుకునే స్థాయికి ఆయన ఎదగడం అన్నది మాత్రం ఖచ్చితంగా ఒక గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఆయన ఒక హీరోగా ఒక యాక్టింగ్ పరంగానే కాదు, తను ఫిజికల్ అపియరెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తన యాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూని కూడా, ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా, మైన్యూట్ విషయాన్ని కూడా తను డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ స్థాయికి రావడంలో ఖచ్చితంగా అతను చేసిన కృషి కానివ్వండి, అతను పడిన కష్టం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే సందర్భంలో ఇప్పుడు మనం పుష్ప 2 గురించి మాట్లాడుకుంటే మాత్రం ఏదైతే మనం మాట్లాడుకుంటామో ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మొదలు పెట్టడం అనే ఒక మాట ఉంటుంది చూసారు. అలాగా పుష్ప 1 ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మొదలు పెట్టినట్టుగానే ఇది కేవలం సీక్వెన్స్, కేవలం సినిమాకే కాదు, ఈ సీక్వెన్స్ అన్నది కలెక్షన్ కూడా కంటిన్యూ అయినట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి రోజే దాదాపుగా 75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం. ఎందుకంటే పుష్ప 1 సినిమా అన్నది అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల రేట్లు పెంచే అవకాశం లేకపోవడం వల్ల కేవలం 400 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ ఇవాళ మొదటి రోజే 75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం కానివ్వండి, దాదాపుగా 1000 కోట్లు అన్నది చాలా అవలీలగా అయిపోతుంది అన్న ట్రేడ్ వర్గాలకు సంబంధించిన మాటలు ఏవైతే మనం వింటున్నామో దానికి సంబంధించి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే అల్లు అర్జున్ చేసిన కృషికి సంబంధించి కానీ మన కష్టానికి ఇక్కడ ప్రతిఫలం కనిపించిందని చెప్పాలి. దీనికి తోడు మనం ఏదైతే మీరు అన్నట్టుగా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా కాదు, ఫైర్ అనేది ఫస్ట్ పార్ట్లో ఒకటి ఉంది, అది వైల్డ్ ఫైర్ అన్నదాన్ని ఈసారి కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ తెలుసు వైల్డ్ ఫైర్ కాదు, అది వరల్డ్ ఫైర్. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని ఇవాళ సినిమా పుష్ప 2 సినిమా అన్నది ఇవాళ ఒక అగ్నిని రాజేసిందని చెప్పవచ్చు. కలెక్షన్ల సునామీ వైపు సృష్టిస్తూనే తనకి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చేలాగా, వచ్చే పాజిటివ్ రివ్యూస్ కూడా
అల్లు అర్జున్ సెంట్రిక్గానే మొత్తం సినిమా నడిచింది అన్న దాన్ని యాక్సెప్ట్ చేస్తూ సుకుమార్ కష్టం కానివ్వండి, లేకపోతే అందులో ఉన్న మిగిలిన క్యారెక్టర్లందరినీ కూడా ఓవర్టేక్ చేసి తను ఇవాళ అల్లు అర్జున్ సినిమాగా దాన్ని పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేశారని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమాకి సంబంధించి మనం ఏ విధంగా చూసినా సరే తెలుగు సినిమా ఖ్యాతి అనేది ఇప్పటికే, ఎందుకంటే మనం చూస్తే రాజమౌళి సినిమాలకు కానివ్వండి, లేకపోతే కేజీఎఫ్ సంబంధించి ఆ సినిమాలు వచ్చినప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించిన ఒక డిస్కషన్ జరిగేది. ఆ తర్వాత కల్కి వచ్చిన తర్వాత దాని రేంజ్ మరికాస్త పెరిగింది. ఎందుకంటే ఫ్యూచరిస్టిక్ సినిమాలు మనం చేస్తామనే విధంగా కల్కి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప మాత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్, అంటే ఏదైతే సౌత్ ఇండియా నుంచి వరల్డ్ సినిమా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అలాంటి సినిమాని అందించారు. ఎందుకంటే సినిమాలో మొత్తంగా స్టోరీ ఏముంది అని అడిగితే పెద్దగా చెప్పుకోవడానికి మీకు కనిపించకపోవచ్చు. నిజంగానే గ్రాఫిక్స్ అదే తీశారంటే అది కూడా లేదు. కానీ కేవలం ఎలివేషన్స్, క్యారెక్టరైజేషన్స్, హీరోకి ఉన్న ఒక స్కోప్ని ఏదైతే ఉందో దాన్ని ఎలివేట్ చేస్తూ ఈ సినిమా తీసిన తీరు కానివ్వండి, దాన్ని ప్రజెంట్ చేసిన తీరు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనము ఆ వైల్డ్ ఫైర్ అన్నది రాజేసింది, అగ్గి రాజేసి మొత్తాన్ని అయితే మొత్తం ఈ బాక్స్ ఆఫీస్ని అయితే బద్దలు కొట్టేసి ఇప్పుడు ఆ ఫైర్ ఇలా కంటిన్యూ అవుతుందని అయితే మనం చెప్పవచ్చు. రోజా, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్డేట్స్ చిదంబరం.